నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న సమైక్యవాదులు, జిల్లా అంతటా పెళ్లి ఊపుకుతున్న ఆందోళనలు, వినూత్న రీతుల్లో నిరసనలు। పదవ తరగతి పరీక్షల నిర్వహణకు కాల పరిమితి పెంచండి, జిల్లా విద్యాశాఖ అధికారులకు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం విజ్ఞప్తి। టీడీపీ అధికారంలోకి వస్తే 6 నెలల్లో సమస్య పరిష్కారం అవుతుంది, తెలుగు తమ్ముళ్ల ధీమా, బాబు ఆరోగ్యం మెరుగుపడాలని ప్రత్యేక పూజలు। రిలే దీక్షలతో సమస్య పరిష్కారం కాదు, ప్రత్యక్ష పోరాటాలతోనే పరిష్కారం, బీసీ జేఏసీ వెల్లడి। వార్తల్లోని వివరాలు। 10వ తరగతి పరీక్షల నిర్వహణ కాల పరిమితి పెంచాలని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం మంగళవారం చిత్తూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఆ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు। ఈ సందర్భంగా క్రెమ్సా నాయకులు ఎస్ఎస్కే రాజా, బి గోపాలకృష్ణమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల 75 రోజులుగా బంద్ కొనసాగుతోందని, ఎన్జీఓలు సమ్మెలో పాల్గొంటున్నందున ట్రెజరీలు పనిచేయడం లేదని, అలాగే ఓఎంఆర్ షీట్లు తదితర వాటితో పాటు పరీక్షల నిర్వహణ 2 నెలలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో వినాయక విద్యామందిర్ కరెస్పాండెంట్ గణపతి నాయుడు తదితరులు పాల్గొన్నారు। ఇప్పుడు ఇంకా అక్కడ స్కూల్ కూడా రీఓపెన్ కాలేదు, ఇంకా ఎగ్జామినేషన్ డేట్స్ ఫీజు కట్టడానికి కానీ జస్ట్ ఓఎంఆర్ షీట్స్ తీసుకొని జస్ట్ ఫిల్అప్ చేసి నామినల్ రూల్ సబ్మిట్ చేయడానికి జస్ట్ టైం లాగుతుంది। అందుకని జస్ట్ ఒక 10 days 15 days పోస్ట్పోన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి, అదే రకంగా జస్ట్ ఈ ఓఎంఆర్ షీట్స్ కూడా గవర్నమెంట్ స్కూల్స్ టీచర్స్కు ఎలా ఇస్తున్నారో ఆ రకంగానే జస్ట్ గవర్నమెంట్ స్కూల్లోనే పెట్టి ఇచ్చేస్తే మేము తీసుకునే దానికి జస్ట్ ఈజీగా ఉంటుందని చెప్పేసి కోరడం అయింది। సో ఆ రకంగానే జస్ట్ వీళ్ళు కూడా జస్ట్ యాక్సెప్ట్ చేసుకున్నారు। బట్ కాకపోతే ఈ ఎగ్జామినేషన్ డేట్ పోస్ట్పోన్మెంట్ విషయం వచ్చేసి గవర్నమెంట్ దగ్గర నుంచి ఆదేశాలు వస్తే తప్పితే మేమేం చేసుకోలేమని చెప్పేసి వాళ్ళు చెప్పారు। సరే కన్సిడర్ చేస్తామంటే డిఓ గారు కూడా జస్ట్ ఆచరణలోనే ఉన్నారని చెప్పేసి హామీ ఇచ్చారు। స్టేట్ బ్యాంక్లో పేమెంట్ చేయాలంటే ఫస్ట్ ట్రెజరీలో నెంబర్ వేసుకొని స్టేట్ బ్యాంక్లో కట్టాలి। ఈ ఎన్జిఓ స్ట్రైక్ చేస్తున్నందువల్ల ట్రెజరీ పనిచేయడం లేదు కాబట్టి అక్కడ మాకు ఇబ్బంది ఏర్పడుతుంది। దాన్ని కన్సిడర్ చేయమని చెప్పాం పోస్ట్పోన్ ఎన్జిఓ స్ట్రైక్ కాల్ ఆఫ్ అయ్యేంత వరకు, లేకుంటే వేరే ఆల్టర్నేటివ్ ఏదన్నా ఆన్లైన్ నెంబర్ వేసుకుని పేమెంట్ చేయడానికి వీలుందేమో చూడమని చెప్పాం। దాని ప్రకారం చూస్తామని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తామన్నారు। రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఎన్జీఓలు చేపట్టిన సమ్మె మంగళవారం నాటికి 76 రోజులకు చేరుకుంది। చిత్తూరు పట్టణంలో ఎన్జీఓలు గాంధీ విగ్రహం ఎదుట కబడ్డీ ఆటలు ఆడి నిరసన తెలిపారు। కొంతమంది ఎన్జీఓ సంఘం నాయకులు కళ్లకు గంతలు కట్టుకుని అర్ధనగ్నంగా నిరసన తెలిపారు। ఈ సందర్భంగా ఎన్జీఓ సంఘం చైర్మన్ కృష్ణమనాయుడు మాట్లాడుతూ రాష్ట్ర విభజన ఆపాలని డిమాండ్ చేస్తూ అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు 70 రోజులుగా సమ్మె చేపట్టినా యూపీఏ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు। ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని విద్యుత్, ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె విరమించారని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే తిరిగి మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరించారు। వెంటనే సమైక్యాంధ్ర ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రమేష్, పురుషోత్తం, గుణశేఖర్ రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు। ఇదిలా ఉండగా కోర్టు సిబ్బంది పట్టణంలో భిక్షం ఎత్తి నిరసన తెలిపారు। ఆంటోనీ కమిటీ అన్నారు, ఫస్ట్లో ఆంటోనీ కమిటీని ఏ విధమైనటువంటి దాని మీద లెక్క తీసుకోకుండా టీ నోట్ క్యాబినెట్లో పెట్టడం జరిగింది। క్యాబినెట్ పెట్టిన వెంటనే మళ్ళీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వేశారు। ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్కు కాలమరుపు తీయలేదు। ఆ కాలమరుపు తీయకుండా గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు వేయడంలో రాజ్యాంగం తెలియని వాళ్ళను, 371 ఆర్టికల్ ఎందుకు పెట్టారని తెలియని వాళ్ళను, ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు విభజన జరిగితే ఏం నష్టం వచ్చారని దానికి తగిన సంబంధిత మినిస్టర్ కూడా వేయకుండా ఈరోజు చేయడం జరిగింది। దాన్ని మేము ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు ఎవరు లెక్క చేయడం లేదు। ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్ కూడా టైం పాస్కి వేయడమే జరిగిందే కానీ ఎవరు దాన్ని నమ్మరు। ఈరోజు చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే 6 నెలల్లో రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తారని తెలుగుదేశం పార్టీ నాయకులు జోసెన్ చెప్పారు। చంద్రబాబు ఆరోగ్యం కుదుటపడి సమైక్య రాష్ట్రం కోసం కృషి చేయాలని కోరుతూ పల్లె వీధిలోని వేసాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు। అనంతరం అమ్మవారి ఆశీస్సులు బాబుకు కలగాలని ప్రార్థిస్తూ కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు। ఈ సందర్భంగా పార్టీ నగర అధ్యక్షుడు దంపూరి భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ సోనియా గాంధీ గత 6 మాసాలుగా ఆంధ్ర రాష్ట్రంతో రాజకీయ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు। 2014 ఎన్నికల్లోపు టీఆర్ఎస్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవడానికే వేర్పాటు వాదాన్ని లేవనెత్తారని ధ్వజమెత్తారు। బెయిల్కు సహకరించి అటల్ జగన్ని కూడా కలుపుకొని ఎన్నికల్లో లబ్ధి పొంది రాహుల్ని ప్రధాని చేయాలనే ఉద్దేశంతోనే సీమాంధ్రుల మనోభావాలను గాలికొదిలేసి ఓ ప్రాంతానికే కొమ్ము కాస్తున్నారని దుయ్యబట్టారు।
రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభం విడిపోవాలంటే 2014లో బాబుని ఖచ్చితంగా ముఖ్యమంత్రిని చేయాలని, ఆ దిశగా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సోనియా గాంధీ గారు ముఖ్యంగా తన ముద్దబ్బా అయినటువంటి రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా విభజిస్తే మనకు ఓట్లు వస్తాయి, సీట్లు వస్తాయి, తద్వారా మనం తిరిగి అధికారం రావచ్చనే ఒక దారుణమైనటువంటి ఆలోచనలో భాగంగా ఈరోజు ఆమె అటుపక్క టీఆర్ఎస్ తో మీకు తెలంగాణ ఇస్తే మాతో విలీనం అవుతారనే ఒక కమిట్మెంట్ తో ఈ రాజు అక్కడ తెలంగాణ ఇస్తామని చెప్పడం జరిగింది. మీతో కలుస్తామని చెప్పిన తర్వాత ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి బయలు రావడం జరిగింది. అనంతరం సీనియర్ నేత నీలం బాలాజీ మాట్లాడుతూ దైవానుగ్రహం మెండుగా ఉండడం వల్లే చంద్రబాబుకు ఎన్ని అడ్డంకులు ఎదురవుతున్నా సమర్థవంతంగా ఎదుర్కొనగలుగుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం దేశ రాజధానిలో బాబు ఆమరణ దీక్ష చేపడితే జాతీయ నాయకులందరూ సంఘీభావం ప్రకటించినా కాంగ్రెస్ అధిష్టానం స్పందించకపోవడం బాధాకరమన్నారు. బాబు ఆరోగ్యం కుదుటపడి రాష్ట్రాన్ని చక్కదిద్దాలని ఆయన మనోభిష్టం త్వరలోనే నెరవేరాలని అమ్మవారిని ప్రార్థించి మొక్కులు తీర్చుకున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు బుల్లెట్ రమణ, విజయలక్ష్మి, రవి, చరణ్ కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్రం వెంటనే కళ్ళు తెరిచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి 64 సంవత్సరాల వయసులో నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో పోయి తలపెట్టేటువంటి నిరవధిక నిరాహార దీక్షలో మరి ఆయన 6 రోజులు చేయడం, దాని తర్వాత బలవంతంగా హాస్పిటల్ తీసుకుపోయి ఫ్లూయిడ్స్ బలవంతంగా పోలీసుల చేత పెట్టి ఫ్లూయిడ్స్ ఎక్కించడం జరిగింది. ఇక్కడి నుంచి ఆయన రాజకీయాలు ప్రారంభించడం జరిగి ఈ రోజు ఇంటర్నేషనల్ లెవెల్లో రావడం జరిగింది. కాబట్టి ఆయన సేవలు ఈ రాష్ట్రానికి దేశానికి అవసరం కాబట్టి వేషాలమ్మ తల్లి ఆశీస్సులు ఆయనకు ఉండి ఆయన మనోసంకల్పం నెరవేరాలని, ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండేదానికి లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిష్కారాల సమస్యలంతా పరిష్కారం చేసి ఈ అమ్మవారిని మెక్కుకోవడం జరిగింది. టెంకాయలు కొట్టి ఆ విధంగా నెరవేర్చుకోవడం జరిగిందని చెప్పేసి మీ ద్వారా మనం చేసుకుంటున్నాం. తిరుపతిలోని పలు అమ్మవారి ఆలయాల్లో దేవీ నవరాత్రి ఉత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక తిమ్మినాయుడుపాలెం పంచాయతీ పరిధిలోని మంగళం రోడ్లో వెలిసిన శ్రీ బొంతాలమ్మ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చివరి రోజు విశేష అలంకార భూషితురాలైన లోకమాత పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అడుగడుగున భక్తులు కర్పూర హారతులతో నీరాజనం పలికారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు వైభవంగా కొనసాగింది. ఈ ఉత్సవంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. అలాగే మాధవనగర్ బాలగంగమ్మ ఆలయంలో 9 రోజులుగా జరిగిన ఉత్సవాలు మహిషాసుర వధతో ముగిసింది. ముందుగా ఆలయ ప్రాంగణంలోని జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత మహిషాసురుని ప్రతిమకు నిప్పంటించి దగ్ధం చేశారు. ఈ ముగింపు ఉత్సవాల్లో ఆలయ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు. స్థానిక నెహ్రూ నగర్లో విజయదశమి వేడుకలను సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఊరేగించారు. అంతకుముందు అమ్మవారి ఉత్సవమూర్తిని శోభాయమానంగా అలంకరించారు. అనంతరం రథంపై కొలువు తీర్చి నెహ్రూ నగర్ వీధుల్లో ఊరేగించారు. మహిళలు అమ్మవారికి కర్పూర హారతులతో నీరాజనం పలికారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు రాము, ఎం గిరిధర్ సింగ్, మల్లికార్జున, మహిళలు పాల్గొన్నారు. విభజన ద్రోహులు సోనియా, చంద్రబాబులేనని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. సమైక్య ఉద్యమంలో భాగంగా మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి వారి దీక్షలను ప్రారంభింపచేశారు. అనంతరం విభజన జరిగితే యువత కూలీలుగా మారుతారంటూ బస్సులు, ద్విచక్ర వాహనాలకు స్టిక్కర్లు అంటించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన పాపం యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, సీఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబుదేనని ఆరోపించారు. రాష్ట్రం మొక్కలైతే యువత కూలీలుగా తయారవుతారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీమ ఎడారి అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రాష్ట్ర సమైక్యం కోసం పోరాడతామని ఆయన పేర్కొన్నారు. ప్రతిభావంతులైనటువంటి యువతీ యువకుల గతి అగమ్య గోచరం. కూలీనాళ్లు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి, వలసలు పోవాల్సినటువంటి దుస్థితి. ఈ విభజన మాకెవ్వరికీ కూడా ఆనందదాయకం కాకపోగా మా గుండెల మీద కుంపటిలాగా కూర్చున్నది. ఈరోజు ఉన్నటువంటి 6 కోట్ల మంది ప్రజల భవిష్యత్తే కాదు, కొన్ని వందల సంవత్సరాలు జనరేషన్స్ ఈ బాధను భరించాల్సినటువంటి పరిస్థితి. అనంతరం ఆ పార్టీ మహిళలు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ స్థానిక తాతయ్యగుంట గంగమ్మ దేవాలయం చుట్టూ పొర్లు దండాలతో నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు ఎస్కే బాబు, పాలగిరి ప్రతాప్ రెడ్డి, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, సాకం ప్రభాకర్, మహిళా నాయకులు పాల్గొన్నారు.
సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. రోజు రోజుకు పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నారు. కేబినెట్ టీ నోటు ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ మండే గుండెలతో సీమాంధ్రను అగ్ని జ్వాలలుగా మారుస్తున్నారు. జూలై 30 ప్రకటన రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చింది. తెలుగు జాతిని విచ్ఛిన్నం చేయొద్దంటూ 13 జిల్లాల ప్రజలు ఏకవాక్య సమైక్య ప్రకటన కోసం 75 రోజులుగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నిరసనలు ఆందోళనతో దద్దరిల్లింది. ఏపీ ఎన్జీఓలు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్ష మంగళవారం కూడా కొనసాగింది. వీరికి మెడికల్ జేఏసీ సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొంది. కేంద్ర మంత్రుల వైఖరిని నిరసిస్తూ ఏపీ ఎన్జీఓలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మాక్ పార్లమెంట్ను నిర్వహించారు. ముఖాలకు కేంద్ర మంత్రులు ఎంపీల మాస్కులు ధరించి సోనియా భజన చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ యూనియన్ గౌరవ అధ్యక్షుడు మునిసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఓట్లు సీట్లు నోట్ల కోసం తెలుగు జాతిని విభజించడం దారుణమన్నారు. రాజకీయ పరిణితి లేని రాహుల్ గాంధీని దేశ ప్రధాని చేయడానికి సోనియా గాంధీ కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఐక్యంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ను ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు. 75 రోజులుగా గాంధీ మార్గంలో పోరాటం చేస్తుంటే ఢిల్లీ పెద్దలకు పట్టడం లేదని మండిపడ్డారు. తమ సహనాన్ని పరీక్షించి ఆగ్రహానికి గురి కాకండని హెచ్చరించారు. విభజనపై యూటర్న్ను తీసుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓలు మెడికల్ జేఏసీ నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు. స్వచ్ఛమైనటువంటి 3-4 నెలల ఈ పదవీ కాలాన్ని పట్టుకొని ఊగేదానికన్నా ఈరోజు మళ్ళీ ప్రజల్లోకి వచ్చి ప్రజల అభిమానంతో మరొకసారి మీరందరూ కూడా సీమాంధ్రలో మెజారిటీ ప్రజాప్రతినిధులుగా మీరు లోక్సభకు ఎన్నికయ్యే అవకాశం ఉంది. కాబట్టి సీమాంధ్రలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా వెంటనే రాజీనామా చేసి రావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే స్థానిక లక్ష్మీపురం శ్మశాన వాటికలో టీడీపీ నాయకులు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి సమాధి కట్టి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు జాతిని ముక్కలు చేసిన సోనియా అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ కన్వీనర్ నరసింహ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ వేర్పాటువాదుల బ్లాక్మెయిల్కు తలొగ్గి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ను 2 ముక్కలు చేసే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. సీమాంధ్రుల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వయోవృద్ధులు తెలుగు జాతిని విభజించడం సరైంది కాదన్నారు. సిడబ్ల్యూసీ కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోనియా గాంధీకి గోరీ కట్టడం జరిగిందని 3 రోజుల పాటు సమాధి వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో టీడీపీ నాయకులు మందలపు మోహన్ రావు, బీజే కృష్ణ యాదవ్, ఆర్సీ మునికృష్ణ, రమణ, కుమారమ్మ, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఆ పార్టీ నేతలు ప్రవర్తించిన తీరు చాలా బాధాకరం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి దీక్షను భగ్నం చేయడం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం క్షీణిస్తూ ఉండడం కూడా ఈరోజు చూస్తే తెలుగు ప్రజలపైన తెలుగు రాష్ట్రంలో ఉండే నాయకుల పట్ల కూడా వీళ్ళకున్న ప్రేమ ఏ పార్టీతో అర్థమవుతా ఉంది ఈరోజు. కాబట్టి వెంటనే సోనియా గాంధీ ఖబర్దార్, వెంటనే కూడా నువ్వు సమైక్యాంధ్ర ఉండే విధంగా ప్రకటన ఇవ్వాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే సమైక్యాంధ్ర సాధన కోసం ఎమర్పల్లి నుండి మబ్బు యువసేన నాయకుల ఆధ్వర్యంలో కార్యకర్తలు నగరంలో భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఏపీ ఎన్జీఓలు చేపట్టిన దీక్షకు మబ్బు చెంగారెడ్డి సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. సమైక్యాంధ్ర ముద్దు తెలంగాణ వద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మబ్బు చెంగారెడ్డి మాట్లాడుతూ 17 ఎంపీ స్థానాల కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చేయడానికి దిగజారడం బాధాకరమన్నారు. తెలంగాణలో 17 స్థానాల కోసం సీమాంధ్రలో 25 ఎంపీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందన్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ తుడుచుకు పెట్టుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పాలకులను ప్రజలు క్షమించినా చరిత్ర క్షమించదని తెలిపారు. తెలుగు జాతి సంస్కృతి సాంప్రదాయాలు తెలియకుండా రాష్ట్రాన్ని విభజించి చరిత్రహీనులు కాకుండాని సూచించారు. ఇప్పటికైనా విభజన ప్రక్రియను నిలుపుదల చేసి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచుతున్నట్లు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ స్కూటర్ ర్యాలీలో మబ్బు యువసేన కార్యకర్తలు వెంకటేష్, వినోద్, నవీన్, రమేష్, రాజా, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది ఎంపీలు ఎవరైతే ఏ పార్టీ వాళ్ళైతే గెలుస్తారో వాళ్ళే గవర్నమెంట్ యూపీఏ గవర్నమెంట్ ఈరోజు రూల్ చేసిందంటే 2 సార్లు రూల్ చేసిందంటే దాని ఆంధ్రప్రదేశ్ ప్రజలే దానికి కారణం. మేము ఈరోజు బీజేపీ వారిని ఆహ్వానిస్తున్నాం. మీరు మా రాష్ట్రానికి సమైక్యంగా ఉంచేదానికి ప్రయత్నం చేస్తాము అనేసి మీరు మాకు హామీ ఇవ్వండి. మీకు మా రాష్ట్రంలో పెద్ద ఎత్తున మేమందరం మా సీమాంధ్రకు సంబంధించిన 6 కోట్ల మంది ప్రజలు మీకు బ్రహ్మరథం పడతారు అనే ఉద్దేశంతో మేమందరం కూడా చెప్తున్నాం ఈరోజు. అలాగే రాష్ట్ర సమైక్యత కోసం తిరుపతి ఎస్వి యూనివర్సిటీ జేఏసీ చేపట్టిన నిరసన దీక్షలు యథావిధిగా కొనసాగుతున్నాయి. జేఏసీ నాయకులకు సంఘీభావంగా వర్సిటీ ఇంజనీరింగ్, ఎలక్ట్రిసిటీ విభాగానికి చెందిన ఉద్యోగులు మంగళవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం నాయకుడు సెల్వరాజు మాట్లాడుతూ గత 2 నెలలకు పైబడి సీమాంధ్రలో నిరసన దీక్షలు కొనసాగుతున్న పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వారి నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. తమందరి శ్వాస సమైక్యవాదమని దాన్ని సాధించేంత వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. మెకానికల్ డిపార్ట్మెంట్, నాన్ టీచింగ్ టెక్నికల్ స్టాఫ్ తరఫున వర్క్షాప్ మేమందరము వచ్చి
ఈరోజు సమైక్యాంధ్ర గురించి మేమందరము రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇన్ని రోజులు మేము స్ట్రైకులు చేస్తూ ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులు వారి ఇష్టానుసారంగా వాళ్ళ స్వార్థపరతం కోసం వాళ్ళు పాటుపడుతున్నారే కానీ. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎదిరించి ఓడించగల సత్తా ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉందని తెలుగు తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర సమైక్యత కోసం పోరాడే పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. అయితే కొందరు వేర్పాటువాదులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయడమే కాక తమ అధినేత చంద్రబాబుపై బురద జల్లే ప్రయత్నం చేయడం వారి కుటీల రాజకీయాలకు నిదర్శనమన్నారు. తెలుగు వారి పేరుతో తెలుగుదేశంగా ఆవిర్భవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే ప్రతి పనిని టీడీపీ అడ్డుకొని తీరుతుందన్నారు. రాజకీయ లబ్ధి కోసం తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సమాధి కొడతారని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు బుల్లెట్ రమణ, నీలం బాలాజీ, సూర సుధాకర్ రెడ్డి, కంకణాల రజనీకాంత్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు రాజకీయ నాయకులందరినీ కూడా ఒక వేదిక మీదకి పిలిపించి విధి విధానాలు ఏంది, వాటర్ అవుతేనేమి, కరెంట్ అవుతేనేమి, ఉద్యోగస్తులు అవుతేనేమి, అప్పు అవుతేనేమి, వచ్చే ఆదాయం అవుతేనేమి, ఇవన్నీ కూడా రాష్ట్రం విభజించేటప్పుడు ఇటు ప్రాంతంలో అటు ప్రాంతంలో ఉన్న నాయకులందరినీ కూడా కూర్చోబెట్టి దాన్ని విధి విధానాలు చేసిన తర్వాత ఈ రాష్ట్రం విభజన అనేది అప్పుడు స్టార్ట్ చేయండి అనేది కూడా కాంగ్రెస్ అధిష్టానానికి కూడా 7-8 సంవత్సరాల ముందే మా అధినేత చెప్పడం జరిగింది. ప్రజల కోసం పనిచేసే పాలకులను ఎన్నుకోవాలని శాప్స్ నాయకులు పిలుపునిచ్చారు. సమైక్య ఉద్యమానికి మద్దతుగా సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు చేపట్టిన రిలే దీక్షకు రాస్ మహిళా సంఘాల సభ్యురాలు సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. జై సమైక్యాంధ్ర అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శాప్స్ కన్వీనర్ డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ తమకేదో చేస్తారని ఆశించి ప్రజలు నాయకులకు పట్టం కడితే పాలకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం ప్రజలే న్యాయ నిర్ణేతలని, తమ కోసం పనిచేసే నేతలను పాలకులుగా ఎన్నుకోవాలని కోరారు. రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వమని, సమైక్యాంధ్ర ప్రకటన వచ్చేంత వరకు పోరాడతామని తెలిపారు. మన ప్రజా ఉద్యమం ఈరోజు 77 రోజులు చేరుకుంది. ఏం సాధించాము అన్నది కానీ దాని కరెక్ట్ ఆన్సర్ చెప్పాలంటే ఈ స్టేజ్లో చాలా కష్టం. కానీ ఖచ్చితంగా ఈ ప్రజా పోరాటంలో అంతిమ విజయం ప్రజలదే అవుతుంది. రాజకీయ నాయకులంతా ఏమనుకున్నారంటే ఇన్ని రోజులు ఓటర్లను ఓట్లు వేసే ఓట్లు బ్యాంక్ లాగే చూశారు. వాళ్ళు ఇలా మనం ప్రశ్నిస్తారు, ఒకరోజు రోడ్డు పైకి ఇంత ధైర్యంగా వెళ్ళి వేలెత్తి చూపుతారనేది వాళ్ళు ఎవరు ఊహించలేదు. వాళ్ళను ఆ భయం సృష్టించగలిగాం. అదే మనం సాధించిన విజయం, నిజంగా చెప్తున్నాను. అనంతరం రాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటరత్నం మాట్లాడుతూ ఇది ప్రజా ఉద్యమం అన్నారు. రాష్ట్రంలో ఏం జరగాలన్నా ప్రజాభిష్టం మేరకే జరగాలన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించే ప్రభుత్వానికి పతనం తప్పదని హెచ్చరించారు. ఈ రిలే దీక్షల్లో శాప్స్ రాష్ట్ర అధ్యక్షుడు కోడూరు బాలసుబ్రహ్మణ్యం, కార్యదర్శి రాజారెడ్డి, అధికార ప్రతినిధి శ్రీనివాస చౌదరి, నాయకుడు మహమ్మద్ రఫీ, రాస్ అధికారులు, మహిళా సంఘాల సభ్యురాళ్లు పాల్గొన్నారు. ఒకరోజు రాజీనామాలు అంటారు, మరో రోజు మాట్లాడరు. మరో రోజు కొంచెం స్టేట్మెంట్ ఇస్తారు, కానీ ఏది ముందుకు జరగడం లేదు. కాబట్టి వీళ్ళు రాజీనామాలు చేస్తారని నమ్మకం ప్రజల్లోనూ లేదు, మనలోనూ లేదు. ఇక ఈ ఉద్యమం రాజకీయ నాయకుల నాయకత్వంలో చేస్తానని ఒకటి, ప్రజా సంఘాలు ప్రజల నాయకత్వంలో జరగాల. ప్రజలే దీన్ని సాధించవలసిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇక ప్రజలే ఈ సమైక్యాంధ్రకు పోరాటం చేసి సమైక్యాంధ్రం నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర సమైక్యత కోసం బీసీ జేఏసీ ప్రత్యక్ష పోరాటాలకు సన్నద్ధం కానున్నట్లు ఆ జేఏసీ నాయకులు తెలిపారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రిలే దీక్షల వల్ల ఉద్యమం అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వదని, సీమాంధ్రలోని ప్రతి మూలకు సమైక్య ఉద్యమాన్ని వ్యాపింపజేసి ప్రజలను కార్యోన్ముఖులను చేయడం వల్లే లక్ష్యాన్ని చేరగలమన్నారు. ఇందుకోసం ఈ నెల 16న స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో బీసీ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో జేఏసీ భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుని ప్రత్యక్ష పోరాటాలకు సన్నద్ధం కానున్నట్లు చెప్పారు. తిరుపతిలో జరగనున్న ఈ సర్వసభ్య సమావేశానికి బీసీలందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో జేఏసీ సమన్వయకర్త అశోక్ సమ్రాట్ యాదవ్, కన్వీనర్ నరసింహాచారి, నాయకులు ఎస్కే బాబు, సాకం ప్రభాకర్, తిరుమల రెడ్డి, రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇద్దరికీ కూడా సమన్వయం చేస్తామని ఒక కమిటీని ఏర్పాటు చేయడం వాస్తవంగా ఈరోజు సీమాంధ్రలో రాష్ట్రం సమైక్యంగా ఉండాలని మాట్లాడుతూ ఉండే పరిస్థితి కనపడతా ఉంటే అట్లా కాదని వ్యతిరేక దిశతో మంత్రుల కమిటీని ఏర్పాటు చేసి మేము తెలంగాణ ఇవ్వడం తథ్యం, అది కూడా హైదరాబాద్తో కూడుకున్న తెలంగాణ ఇవ్వడం తథ్యం. కాబట్టి
మేము మంత్రుల కమిటీ వేస్తున్నాం, ఆ కమిటీ వస్తుంది, ఆ కమిటీతో మీకు ఉన్నటువంటి సమస్యలు మీరు మాట్లాడుకోండి, మీకు ఇద్దరం కూడా సరే సమన్వయం చేస్తామని చెప్పేసిన పరిస్థితి మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. డీసీజీఐ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. పత్రికలు మానవీయ విలువల పరిరక్షణకు, సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శాప్స్ కన్వీనర్ డాక్టర్ సుధారాణి సూచించారు. మంగళవారం స్థానిక ఎయిర్ బైపాస్ రోడ్లోని ఓ ప్రైవేట్ కార్యాలయంలో జరిగిన వర్చ్యూ టుడే 4 వీక్లీ అనే పత్రిక ప్రారంభోత్సవ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా వచ్చేసి ఆ పత్రికను ఆవిష్కరించారు. కళానికి ఉన్న గొప్పతనం గురించి వివరించారు. పత్రికలు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేయాలన్నారు. అప్పుడే సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించబడతాయని అభిప్రాయపడ్డారు. వర్చ్యూ టుడే పత్రిక కూడా సమాజంలోని విలువల పరిరక్షణకు పాటుపడుతుందని ఆకాంక్షించారు. సందేశాన్ని, వాస్తవాన్ని, ప్రజలకు అవసరమైన విషయాలను అందించే ఒక 4 వీక్లీ పత్రికగా, తిరుపతిలో జన అభిమానాన్ని చూరగొనే పత్రికగా ఎదగాలని మనసారా ఆకాంక్షిస్తున్నా, భగవంతుని ప్రార్థిస్తున్నా. ప్రారంభించిన 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు కంటిన్యూ చేసిన తర్వాత వదిలేసిన పత్రికలు చాలా ఉన్నాయి. అలా కాకుండా ఇది ఖచ్చితంగా ప్రజలు ఈ పత్రిక ఎప్పుడు వస్తుందని ఎదురు చూసేలాగా ఈ పత్రికలో అనేక రకాల సందేశాత్మక విషయాలు ప్రజలకు అందించేలాగా ముందుకు తీసుకెళ్లాలని, అవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ముందుగా వర్చ్యూ టుడే ప్రారంభ సందర్భంగా పల్లి గారికి, వారి టీం అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వాస్తవాన్ని ఉన్నదున్నట్టుగా చూపిస్తున్న పత్రికలకు, అంటే ఏ విషయంలోనూ రాజీ పడకుండా, ఎందులోనూ కాంప్రమైజ్ కాని పత్రికలు ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తూనే ఉన్నారు. అది సమాజ శ్రేయస్సు కోరుకుంటూ మీరు బలవంతులకు తలవంచకుండా ధైర్యంగా సాంఘిక అవకతవకల్ని ఎత్తి చూపుతూ సమాజ శ్రేయస్సుకు మీ పత్రిక పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అనంతరం ఆ పత్రికా సంపాదకుడు పళని మాట్లాడుతూ పత్రికా రంగానికి వన్నె తేవడంతో పాటు ప్రజా ప్రయోజనాల పరిరక్షణకు పాటుపడతామని తెలిపారు. చిత్తూరు, పొలమనేరు, మదనపల్లి, పీలేరు, కాళహస్తి, సత్యవేడు ఇట్లా ఒకేసారి రిలీజ్ చేయడం జరిగింది. ఇవి తొందరలోనే డైలీ పత్రికగా చేసేదానికి ఆంధ్ర రాష్ట్రం అంతా మాకు పర్మిషన్ వచ్చిన ఓన్లీ చిత్తూరు వరకు మాత్రమే దీన్ని చేయడం జరిగింది. ఎందుకంటే పూర్తి అవగాహన వచ్చినాక ఆంధ్ర రాష్ట్రం అంతా డైలీ పత్రికగా పెడతామనేసి నేను అనుకుంటున్నాను. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రానికి సుమారు 42,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 33 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనార్థం వేచి ఉన్నారు. సర్వదర్శనం వెళ్లే భక్తులు 26 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 13 గంటల సమయం పడుతోందని, దివ్యారామం దర్శనం వెళ్లే భక్తులు 7 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 4 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. అద్దె గదులు, ఆర్జిత సేవ టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 3, 50 రూపాయల గదులు 61, 100 రూపాయల గదులు 97, 500 రూపాయల గదులు 9, 600 రూపాయల గదులు 4 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సవం టికెట్లు 212, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు 307 అందుబాటులో ఉన్నాయి. వీటిని బుధవారం ఉదయం తిరుమలలోని విజయ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 30,195 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,823 రూపాయలు. వెండి 1 కిలో ధర 46,355 రూపాయలు. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 49 రూపాయల 60 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న సమైక్యవాదులు, జిల్లా అంతటా పెళ్లుబుకుతున్న ఆందోళనలు, వినూత్న రీతుల్లో నిరసనలు. పదవ తరగతి పరీక్షల నిర్వహణకు కాల పరిమితి పెంచండి. జిల్లా విద్యాశాఖ అధికారులకు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం విజ్ఞప్తి. టీడీపీ అధికారంలోకి వస్తే 6 నెలల్లో సమస్య పరిష్కారం అవుతుంది. తెలుగు తమ్ముళ్ల ధీమా, బాబు ఆరోగ్యం మెరుగుపడాలని ప్రత్యేక పూజలు. రిలే దీక్షలతో సమస్య పరిష్కారం కాదు, ప్రత్యక్ష పోరాటాలతోనే పరిష్కారం. బీసీ జేఏసీ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.